ప్లాన్ పర్ఫెక్ట్ గా పూర్తి చేయకుండా ఫ్లాప్ అయిందని ఇప్పుడు దేవుడి మీదకి నెడితే నిన్ను కోడకేసుకొడతాను. అక్క, ఇంకొకటి కొడితే నేను చచ్చిపోతాను చెప్తున్నాను. చెప్పిన పని సరిగ్గా చేసుంటే నిన్ను పల్లకిలో కూర్చోబెట్టి ఊరేగించుండేదాన్ని. ఇప్పుడు పాడి మీద పడుకోబెట్టినా నా కోపం చల్లారదు. నేనేం కావాలని చేయలేదు కదక్క. దొరికిపోతానేమోనన్న భయంతో పిల్లాన్ని అక్కడే వదిలేసి వచ్చాను. ఎవరైనా తీసుకుపోయినా పర్వాలేదు, మన ఇంటికైతే రాడు కదా అనుకున్నాను. మనం ఒకటి తలిస్తే భగవంతుడు ఒకటి తలుస్తాడంట. భగవంతుడు జాంబవంతుడు అన్నావంటే తొక్కి చంపేస్తాను. నెక్స్ట్ టైం చంపుదు గాని ఈసారికి వదిలేసి ఇప్పుడు ఏం చేయాలో చెప్పక్క. రాధిక బిడ్డ శాశ్వతంగా దూరం అయిపోవాలి. తీసి ప్రాణాలు తీసేయమంటావాక? పాపం చుట్టుకోకూడదు, ఆ బిడ్డ మన చుట్టూ తిరగకూడదు. ఈ వంశం ఇంతటితోనే అంతరించిపోవాలి. అలాగని ఎవరి ప్రాణాలు తీయకూడదు. రాధిక బిడ్డని తీసుకెళ్ళి దూరంగా వదిలేసి, ఆ బిడ్డ ఈ రాష్ట్రం దాటినా పర్వాలేదు, వీలైనంత త్వరగా ఈ ఇంటి గడప మాత్రం దాటాలి. అదే పనిలో ఉంటానక్క. అదను చూసి నా టాలెంట్ ఏంటో చూపిస్తానక్క. తేడా వస్తే ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ అక్క. డౌట్ గానైనా నన్ను నమ్ము. ఆ పసిగుట్టు అరుపులు రేపో మాపో ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోవాలి. వాణ్ణి చూస్తున్నప్పుడల్లా నా తలరాత, కడుపు కోత అన్ని అన్ని గుర్తుకొస్తున్నాయి. అది నేను భరించలేను. కొంచెం ఓపిక పట్టక్క, మళ్ళీ నీ మొహంలో సంతోషాన్ని తెప్పిస్తాను. ఒట్టు. ఎప్పుడూ ఇన్ని దెబ్బలు తినలేదు. అబ్బా, బ్యాక్లాగ్ అంతా క్లియర్ చేసిందక్క. అబ్బో, అమ్మా అమ్మా. ఆలోచిస్తున్నారు? ఇన్నాళ్ళు రాధిక ఎక్కడికి పోయిందో, ఏమైపోయిందో అని ఆలోచించేవాణ్ణి. ఇప్పుడు రాధిక కోసం మాధవ్ పడే యాతన చూస్తుంటే ఎవరి గురించి ఆలోచించాలా అని నేను బాధపడుతున్నాను. ఇక రాధిక వస్తుందన్న నమ్మకం నాలో సన్నగిల్లిపోయిందండి. తను ఎవరిని కాదనుకుని వెళ్ళిందో ఇన్నాళ్లలో ఒక్కసారైనా ఆలోచించిందా? ప్రాణానికి ప్రాణంగా చూసుకునే మాధవ్ని, కన్న కూతురుగా చూసుకునే మనల్ని, ఈ ఇంటిని, ఈ ఇంటి గౌరవ మర్యాదల్ని అన్నిటినీ కాదనుకుని వెళ్ళిపోయింది. ఒక్కసారైనా తనకి ఈ ఇంటికి రావాలనిపించలేదా రాధికకి? రాధిక మనం బాగుండాలని వెళ్ళిపోయింది రూపా. మీరు బాగున్నారా? మాధవ్ బాగున్నాడా? చెప్పండి, ఎవరు బాగున్నారో? రాధిక ఇంటి నుండి వెళ్ళిపోయాక కనీసం ఒక్కసారైనా కడుపు నిండా భోంచేశావా? మనసారా నవ్వుకున్నావా? మన కళ్ళల్లో నీళ్లు తప్ప
ఎవరి మొహాల్లోనూ ఏ భావాలు కనిపించట్లేదు. మనమే ఇంత బాధపడుతున్నాం. మాధవ్ పరిస్థితి ఎలా ఉంటుంది? వాడి గురించి తలుచుకుంటేనే భయం వేస్తుంది రూపా. మా అందరికీ ధైర్యం చెప్పాల్సిన మీరే ఇలా డీలా పడిపోతే మాకేం చేయాలో పాలు పోదండి. మాధవ్కి మీరే ఎలాగోలా నచ్చ చెప్పి వాణ్ణి మామూలు మనిషిని చేయాలి. అలాగే రూపా, ప్రయత్నిస్తాను. మాధవ్, పాలు తాగు. నా మొహం చూస్తావేరా? తాగరా. వద్దు నాన్న. ఆకలి లేదంట, సహించదంట, ఇష్టం లేదంట. ఇప్పటి వరకు నీ మీద జాలి పడ్డాను. ఇప్పుడు నిన్ను చూస్తుంటే కోపం వస్తోందిరా. నేనేం చేశానన్నా? నువ్వేమీ చేయట్లేదనేరా. పాలు తాగావు, జ్యూస్ తాగావు, భోంచేయవు. బలవంతంగా మీ అమ్మ తినిపిస్తే 2 ముద్దలు తింటావు. ఇలా అయితే ఎలా రా? రాధిక లేకుండా ఎలా నాన్న? రేయ్, రాణి రాధిక కోసం ఏం తినకుండా ఉంటే మృత్యు వచ్చి నిన్ను కబళిస్తుందిరా. నేను చచ్చిపోనన్నా. అవును, మృత్యు వచ్చినా అది ఎదురు చూస్తూ చూస్తూ సహనం కోల్పోయి వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకో తెలుసా? రాధికను చూడండి, ఈ ప్రాణాలు పో. తన కోసం ఎంత తప్పిస్తున్నానో నాకు తెలుసు. నా గుండె బాధ ముందు ఆకలి బాధ ఓడిపోయింది. అవును, నేనేం తినకపోయినా బతుకుతాను నాన్న. రాధిక కోసం బతుకుతాను. రాధిక కోసమే నువ్వు చచ్చిపోయేలా ఉన్నావు. రే, నీకెలా చెప్పాలో నాకేం అర్థం కావట్లేదు. నా మాట విను నాన్న. రాధిక ఏదో ఒకరోజు వస్తుందన్న నమ్మకం, రాధిక ఏదో ఒకరోజు వస్తుందని నువ్వు నమ్మినట్టే మేము నమ్ముతున్నాం. కానీ తనొచ్చిన రోజు నిన్ను చూసి ఎందుకిలా తయారయ్యావని బాధపడకూడదురా. తాగు, నా తృప్తి కోసం తాగు. తీసుకో. సరే నాన్న, నీకోసం తాగుతాను. బాబు, కన్నయ్య, నా బాబు, నా బాబు నేను వెతుక్కుంటాను. నా బాబు నాకు దొరుకుతాడు. వస్తున్నాను. బాబు, బాబు,
అమ్మా చిన్న బాబుని ఇటువైపు ఎవరైనా తీసుకురావడం చూసారా? నా బిడ్డ కనిపించట్లేదమ్మా, చెప్పండి అమ్మా. లేదమ్మా చూడలేదు. చూసారా? మాకు తెలీదమ్మా. చూస్తే చెప్పండి అమ్మా. మేము చూడలేదు. అయ్యో బాబు, బాబు. అమ్మమ్మ, చిన్న బాబమ్మ, నా బిడ్డ కనిపించట్లేదు. మీకేమైనా కనిపించాడా? అమ్మా ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మా. మేము చూడలేదమ్మా. అయ్యో, లేదా? బాబు, బాబు, బాబు. రాధిక, ఏమైందమ్మా? రా. అల్లుడు గారు ఎలా అయిపోయారో చూడండి. సమయానికి తినకుండా చేతులారా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. రాధిక లేదు అన్న విషయం వింటేనే మింగుడు పడదు. అలాంటిది ముద్ద గొంతు దిగుతుందా? ప్రేమతో తినమని బలవంతం చేసినా తినే ఆసక్తి అల్లుడు గారిలో లేదు సునంత. వీళ్ళందరికీ ధైర్యం చెప్పాలని మనం ఇక్కడున్నా. సమయం గడిచే కొద్దీ మనకు నమ్మకం లేకుండా పోతుందండి. రాధిక తిరిగి వస్తుందంటారా? గర్భిణిగా ఇంటి గడప దాటింది. బిడ్డతోనే ఇంట్లో అడుగు పెడుతుందని నమ్మాను. ఈ పాటికి రాధిక బిడ్డకు జన్మనిచ్చి ఓ తల్లిగా పరిపూర్ణతను సంతరించుకుని ఉంటుంది. మాతృత్వం స్వార్థానికి విరుద్ధం. ఆ ఆనందాన్ని పంచాలని ఖచ్చితంగా ఈ ఇంటికి వస్తుంది సునంత. మీరే ధైర్యంతో చెప్తున్నారో తెలియడం లేదు. రాధిక ఎక్కడుందో, ఏ పరిస్థితుల్లో ఉందో, తను మన కడుపున పుట్టకపోయినా ఎన్ని కష్టాలు పడుతుందోనని గుండె తరుక్కుపోతుందండి. మీరన్నట్టు తన కడుపున పుట్టిన బిడ్డను తీసుకునైనా మన ఇంటికి వస్తే ఈ జన్మలో ఆ భగవంతుని ఇంకేమీ కోరుకోనండి. ఏ మనిషికైనా అష్ట కష్టాలు ఎదురవక తప్పదు. కానీ చివరికి ఆ కష్టానికి ప్రతిఫలం ఉంటుంది. అది చిరునవ్వులు చిందిస్తుంది. ఆ నవ్వులు చిన్ని కృష్ణుడే చిందిస్తే ఇంకా బాగుంటుందండి. నిజమే సునంద. రామ్మా. ఏం చేస్తున్నా
చేస్తున్నావు నాన్నా బంగారు కొండ పిల్లలు ఉంటే ఆ ఇంటి వాతావరణమే వేరు. సుప్రభాతం వింటూ లేచే నేను ఇవాళ వీడి ఏడుపు విని లేచాను. వీడి ఏడుపే నాకు సుప్రభాతంలో అనిపించింది. ఈ బాబు రాకతో చాలా మార్పు వచ్చింది. మనందరి బాధను అర్థం చేసుకొని ఆ దేవుడే ఈ బిడ్డని ఇక్కడికి పంపించాడా అనిపిస్తోంది. అంటే ఈ ఇంటికి వారసునివ్వాలని రాధిక కోరిక. కానీ అది నెరవేర్చకముందే రాధిక వెళ్ళిపోయింది. బోసిపోయిన ఈ ఇంట్లో బోసి నవ్వులు చెందించడానికే ఈ పసివాడొచ్చాడు. రాధిక కోరిక వీడి రూపంలో తీరుతుందని ఎందుకనుకోరాదు? అనుకోకూడదు. ఎందుకంటే ఈ బిడ్డ తల్లిదండ్రులొచ్చి తిరిగి బాబుని అప్పగించమంటే ఇంకో మాట మాట్లాడకుండా ఇచ్చేయాల్సిందే. అలాంటప్పుడు మన బిడ్డగా భావించి ఏదేదో ఊహించుకుంటే బాధపడతాం వదినా. అవునమ్మా, ఆదుకోవడానికి ఆశ్రయం ఇవ్వడానికి మాకేం అభ్యంతరం లేదు. కానీ పాలు పోసామని మా కష్టసుఖాల్లో పాలు పంచుకునేవాడిగా ఉండమంటే రక్త సంబంధం కాదు కాబట్టి ఆ మాట సమంజసం కాదు. ఈ బాబున్నాడని ఎక్కడ ఉన్న రాధికను ఎలా మర్చిపోతానత్తయ్య? నేను మర్చిపోయాను అంటే ఆ రోజు చచ్చిపోయాననే అర్థం.